నేను తీసుకున్న నిర్ణయం ఎప్పుడైనా తప్పైందా? అస్సలు కాదక్కా. ఒకే ఒక్కసారి తప్పు నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు. బావా, నువ్వు ఈ ప్రశ్న అడగకుండా ఉండాల్సింది. చాముండి, నలన్ ఫ్యాక్టరీని ఆస్తిని సత్య పేరు మీద రాయించడం నాకెందుకో సరైన నిర్ణయం అనిపించట్లేదు. కానీ నాకిది సరైందిగానే అనిపిస్తోంది. నా కొడుకు టెండర్ని లాక్కున్నందుకు, వాడి బిజినెస్ మీద పదవి మీద దొంగ దెబ్బ కొట్టినందుకు, వీటన్నింటికి నలన్ చెల్లించాల్సిన మూల్యం ఇది. నలన్ కి ఇలాగే జరగాలి. నా కొడుకు దారికి ఆ నలన్ అడ్డు రాకుండా ఉండాలంటే ఇదే కరెక్ట్. అందుకేనక్క నువ్వు మళ్ళీ రంగంలోకి దిగావు. బావ అనవసరంగా నీళ్ళలో రాయివేసి కలపాలని చూస్తున్నాడు. నీకు తెలీదు శ్రీను, ఇది రేపు రెండు కుటుంబాల మధ్య పగ పెంచుతుంది. పగను నేను కోరి తెచ్చుకోలేదండి. కాని నా ఇంటి గుమ్మం తొక్కిన పగను ఈ చాముండేశ్వరి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాముండి, అసలు ఈ విషయానికి అర్జున్ ఒప్పుకున్నాడా? నా పిల్లల విషయంలో వాళ్ళను అడగకుండా నేను ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నానా? వాళ్ళిద్దరి పెళ్లి విషయంలో కావచ్చు, వ్యాపారం పంచి ఇచ్చే విషయంలో కూడా కావచ్చు. వాళ్ళని అడగకుండా ఇప్పటి వరకు నేను ఏం చేశానని. అక్క లాంటి పని ఎప్పుడు చేయలేదు. ఏమైంది బావా నీకు? అర్జున్తో ఈ విషయం గురించి నేను మాట్లాడాను. తను కూడా ఓకే చెప్పాడు. సత్య, ఈ రిజిస్ట్రేషన్ విషయాన్ని అర్జున్కి చెప్పావా అమ్మా? సరిపోయిందా? నన్నిలా ప్రతిదానికి క్రాస్ చెక్ చేయకండి. నా పిల్లల్ని కాదని నేను ఏమి చెయ్యను. నన్ను దాటి నా పిల్లలు ఏమి చేయడానికి ఇష్టపడరు. అవునదనా, మీ పెంపకం అలాంటిదే. ఇదిగో అర్జునే రెడీ అయి వచ్చేసాడక్క. అర్జున్, రెడీ అయ్యావా నాన్న? మనం వెళదామా? ఎక్కడికమ్మా? రేయ్, నిన్న రాత్రే కదరా నేను నీతో చెప్పాను. అమ్మ చెప్పినట్టే వినమని సత్యకు కూడా నువ్వు చెప్పావు కదా. అప్పుడే మర్చిపోయావా? ఓ అదా, దానికి నేను ఓకే చెప్పాను కదమ్మా. సరే, అయితే నువ్వు కూడా రా నాన్న. నాకెందుకమ్మా, నాకు ఒక అర్జెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. క్యాన్సిల్ చేయడం కుదరదమ్మా. సత్య, అమ్మ చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? అమ్మా, నేను బయలుదేరుతున్నాను. సత్య, వెళ్దామా? లేకపోతే ఇక్కడ ఎవరో ఒకరు మైండ్ పాడు చేస్తూనే ఉంటారు. అత్తయ్య, ఒక్క 5 నిమిషాలు దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. వెళుతున్న పని బాగా జరగాలని దేవుడికి మంచిగా మొక్కుకుందా. ఏంటి నాన్న, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది, వెళ్దామా? ఆగమ్మా, మీ అమ్మ ఉదయం నుంచి అనవసరంగా గొడవ చేస్తుంది. తను ఇలా వదిలేసి ఎలా వెళ్తాను? బావా, గుడ్ మార్నింగ్ బావా. హాయ్ ఆర్తి. ఏంటి అదోలా ఉన్నారు మీరు? మీరిద్దరూ బయటికి ఎక్కడికైనా వెళ్తున్నారా? ఏమైంది బావా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అక్క ఫోన్ చేసి నన్ను త్వరగా రమ్మని చెప్పింది. అక్క అక్క నేను వచ్చానక్క. కొత్త సూట్ కేసా అక్క? బాగుందే. ఎక్కడ కొన్నావు అక్క? ఏంటక్క సూట్ కేసు ఇంత బరువుగా ఉంది? నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. అక్క ఏమంటున్నావు? బావా, ఏమైంది బావా? ఈ ఇంట్లో నా మాటకి విలువ లేనప్పుడు నేనెందుకురా ఇక్కడ ఉండడం? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎక్కడికో వెళ్తానులే. మీరిద్దరూ ఉన్న ఆస్తినంతా నెమ్మదిగా సత్యకి రాసిచ్చేసి హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని ఎవరు ఆపర్లే. ఏంటి బావా ఇదంతా? మీ అక్కకి కొంచెం పిచ్చి పట్టినట్టుంది. అక్క చెప్పడంలో తప్పే ఉంది బావా. అలా అడుగురా, బాగా అడుగు. బావా, అక్క చెప్పేది కాస్త వినండి బావా. మీరు సత్యకేమిచ్చినా అడిగే హక్కు నాకు లేదు. కానీ
అక్కకి ఈ విషయంలో ఇష్టం లేదని అర్థమవుతోంది. కాబట్టి దయచేసి మీరు అక్క చెప్పే మాట వినండి బావా. సత్యకి ఆస్తి రాసి ఇవ్వకండి బావా. రేయ్, ఇదంతా తప్పు బావా. మీ అక్కలాగా నువ్వు కూడా పిచ్చిగా మాట్లాడుకో. ఇక్కడ ఒక ధర్మయుద్ధం జరుగుతుంది. అన్యాయాన్ని ఎదిరించి న్యాయబద్ధంగా ఒక అమ్మాయి పోరాడుతుంది. ఆమెకు సహాయం చేస్తామని మాటిచ్చాం. కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు ఇది చేయకపోతే సత్య జీవితం నాశనం అయిపోతుంది. ఇన్నాళ్ళు మన శ్రమంతా వృధా అయిపోతుంది. తను కూడా ఈ పోరాటంలో ఉంది. ఇప్పుడు తనే పట్టుపడుతుంది. తన వల్లే అంతా పాడవుతుంది. ఈ విషయం తనకు అర్థం కావట్లేదు. తలకు మించిన దానం ధర్మం చేయకూడదు. మీకు ఆ సత్య మీద ఉన్న జాలి వల్ల నా కూతురు జీవితం పాడైపోతోంది. అదెందుకు మీకు అర్థం కావడం లేదండి? మేమెందుకు ఇలా చేస్తున్నామో నీకు తెలియదమ్మా. ఆస్తి సత్య అక్క దగ్గర ఉంటుంది. మన చేయి దాటి పోదమ్మా. ఇదంతా ఒక డ్రామా అంతే. నాకు ఈ పనికిమాలిన డ్రామా వద్దని చెప్తున్నాను. నాకు ఈ ఆస్తి వద్దు, మీరు రిజిస్టర్డ్ ఆఫీస్కి వెళ్ళొద్దు అని నిన్న ఆ సత్యాయే వచ్చి చెప్పింది కదా. తనే వద్దన్న తర్వాత మీరిద్దరూ ఎందుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు? ఒకటి, నేను చెప్పినట్టు జరగాలి. లేకపోతే నేను ఈ ఇంట్లో ఉండనే ఉండను. నేను ముఖ్యమా లేక సత్య ముఖ్యమా? ఇప్పుడే మీరిద్దరూ నిర్ణయం తీసుకొని చెప్పండి. నన్ను ఇంకా ఎంత టెస్ట్ చేస్తావు స్వామి? ఆ చాముండేశ్వరి అసలు ఏ రిజిస్ట్రేషనో అర్జున్కి సరిగ్గా చెప్పకుండా మాట మార్చి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుంది. నేను ఎంత చెప్తున్నా కూడా అర్జున్ నా మాట వినడం లేదు. ఇప్పుడు నన్ను అడ్డం పెట్టుకుని నళన్ నాన్న ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు. వాళ్ళు పెద్ద కుట్ర పన్నుతున్నారు. నా మొగుడే నా మాట వినడానికి సిద్ధంగా లేనప్పుడు నేనేం చేయాలి స్వామి? దేవుడా, దీనికి అర్థం ఏంటి? నేను చేస్తుంది తప్ప లేక ఎవరికైనా హాని జరుగుతుందా? నిశ్చయంగా ఇది నళన్ నాన్నకి ఏదో చెడు జరుగుతోంది. పాపం, ఆయన నా కోసం ఆస్తి ఎందుకు ఇవ్వాలి? అది వద్దని నన్ను హెచ్చరిస్తున్నావా తండ్రి? నళన్ నాన్న ఇంట్లో నా వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. స్వామి, నువ్వు చూపించిన సంకేతం నిజమే. ఈ రిజిస్ట్రేషన్ ని ఆపాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అత్తయ్య గారికి ఇప్పుడే నిజాలన్నీ ఎలాగోలా చెప్పేయాలి. దీనివల్ల ఎలాంటి సమస్యలు వచ్చినా నేను చూసుకుంటాను. కానీ నా అక్క దేవి జీవితానికి మాత్రం ఎలాంటి ముప్పు రాకుండా చూడు స్వామి. ఏంటి, రెడీ అయ్యావా? వెళ్దామా? అత్తయ్య, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. దానికిప్పుడు అంత టైం లేదు. సాయంత్రం మాట్లాడుకుందాంలే. లేదత్తయ్య, ఇది చాలా ముఖ్యమైన విషయం. దానికంత టైం లేదన్నాను కదా. సరే, ఏంటో త్వరగా చెప్పు.